వైసీపీ హయాంలో చేసిన పాపాలు వెంటాడుతున్నాయి. 5 ఏళ్లలో చేసిన అక్రమాలకు జగన్ బ్యాచ్ జైళ్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. వైసీపీ నేతల్ని, వారికి సహకరించిన వారిని మద్యం కుంభకోణం కేసు వెంటాడుతోంది. లిక్కర్ స్కామ్లో జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. మరోవైపు కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ జీఎం సుబ్రహ్మణ్యం అరెస్ట్ అయ్యారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడు అనిల్ చోక్రాను 3 రోజుల పాటు కస్టడీకిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది. 77 కోట్లను బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడం వెనుక అనేక షెల్ కంపెనీలను ఏర్పాటు చేసిన ఘనుడిగా అనిల్ చోక్రాకు పేరుంది. ఇప్పుడు చోక్రాను విచారించడం ద్వారా కీలక సమాచారం రాబట్టాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. మద్యం కుంభకోణం ముడుపులను సిండికేట్ సభ్యులకు అక్రమంగా బదలాయించారు. రాజ్ కసిరెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో అనిల్ చోక్రా ఈ వసూళ్లకు పాల్పడినట్లు సిట్ నిర్ధారించింది. వసూలు చేసిన డబ్బును ముంబైలోని షెల్ కంపెనీలకు అనిల్ చోక్రా బదిలీ చేసినట్లు తేలింది. ఇప్పుడు ఈ కంపెనీల ఏర్పాటు వెనుక ఎవరున్నారు, ఇంకా ఇలా ఎంతమందికి బ్లాక్ ను వైట్ గా మార్చారు అనే అంశాలపై కస్టడీలో రాబట్టాలని సిట్ భావిస్తోంది. ఇక మద్యం కుంభకోణం కేసులో నిందితుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పార్లమెంట్ సమావేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలంటూ మిథున్ రెడ్డి వేసిన పిటిషన్పై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు అందుకు అనుమతి ఇచ్చింది. ఇదే కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వసతుల కల్పనకు ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది. జైల్లో దిండు, పరుపు, ఫ్యాన్ సౌకర్యాలు కల్పించేందుకు ఓకే చెప్పింది. మరోవైపు వైసీపీ విద్యార్థి విభాగం నేత కొండారెడ్డికి డిసెంబర్ 5 వరకు కోర్టు రిమాండ్ విధించింది. పీటీ వారెంటుపై కొండారెడ్డిని విశాఖ జైలు నుంచి విజయవాడ కోర్టుకు తీసుకొచ్చారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పించి కొండారెడ్డి విద్యార్థులకు అమ్ముతున్నట్లు గుర్తించారు. రిమాండ్ విధించడంతో కొండారెడ్డిని తిరిగి విశాఖ జైలుకు తరలించారు. ఇక తిరుమల పరకామణి కేసులో సిఐడి దర్యాప్తు కొనసాగుతోంది. గురువారం వైవి సుబ్బారెడ్డి విచారణకు హాజరు కావాల్సి ఉండగా రాలేనని చెప్పారు. వ్యక్తిగత కారణాలతో విచారణకు రాలేకపోతున్నానని, శుక్రవారం విచారణకు హాజరవుతానని సిఐడికి ఫోన్ చేసి చెప్పారు. ప్రస్తుతం వైవి సుబ్బారెడ్డి ఢిల్లీలో ఉన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ కుమార్ సస్పెన్షన్ ను ఏపీ ప్రభుత్వం మరో 6 నెలలు పొడిగించింది. ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్న సమయంలో అక్రమాలకు పాల్పడ్డారు అన్న వ్యవహారంలో సంజయ్ పై సస్పెన్షన్ కొనసాగుతోంది. వైసీపీ హయాంలో ఫైర్ సర్వీసెస్ డీజీగా సంజయ్ పనిచేశారు. ఆ సమయంలో భారీ అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక అందింది. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో సంజయ్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు.